మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు. మోషే ఇశ్రాయేలీయులందరినీ చేరబిలిచి వారితో ఇట్లనెను, ఇశ్రాయేలీయులారా వినుడు. నేడు నేను మీకు ఉపదేశించు ఆజ్ఞలను చట్టములను ఆలింపుడు. వీనిని నేర్చుకొని మీ అనుదిన జీవితమున పాటింపుడు. హేరోబు వద్ద మన ప్రభువైన దేవుడు మనతో నిబంధన చేసుకొనెను. మన పితరులతో మాత్రమే కాదు, నేడిట బ్రతికియున్న మన అందరితోనూ ఈ నిబంధనము చేసుకొనెను. కొండ మీద నిప్పు మంటల నడుమ నుండి ప్రభు మీతో ముఖాముఖి సంభాషించెను. అప్పుడు నేను మీకును ప్రభువునకును మధ్య నిలుచుండి ఆయన పలుకులను మీకు ఎరిగించి తిని, మీరు ఆ అగ్నికి భయపడి కొండ మీదకి వెళ్ళరైతిరి. అప్పుడు ప్రభువు ఇట్లనెను, నేను మీ దేవుడనైన ప్రభువుడను. దాస్య నిలయమైన ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చినది నేనే. మీకు నేను తప్ప మరి ఒక దేవుడు లేడు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. రెండవ పట్టణము హెబ్రీలకు వ్రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం నుండి 6వ వచనం వరకు. గతమున దేవుడు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వులతో మాట్లాడెను. కానీ ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించెను. ఆ కుమారుని మూలముననే విశ్వమును సృష్టించెను. ఆ కుమారుడు దేవుని మహిమా తేజస్సుగా, అతని మూర్తిమంతమైన ప్రతిరూపముగా ఉన్నాడు. శక్తిగల తన వాక్కుచే విశ్వమునకు ఆధారభూతుడుగా ఉన్నాడు. మానవులను పాపముల నుండి విముక్తి చేసిన పిదప పరలోకమున సర్వశక్తిమంతుడగు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. ఆ కుమారుడు దేవదూతల కంటే ఎంత ఘనమైన నామమును పొందెనో వారికంటే అంత గనుడు. ఎట్లనా, నీవు నా కుమారుడవు, నేడు నేను నీ తండ్రినైతిని అని దేవుడు తన దూతలు ఎవరితోనైనా పలికి ఉండేనా? అట్లే నేను ఆయన తండ్రి నగుదును, ఆయన నా కుమారుడగును అని దేవుడు ఏ దూతతోనైనా చెప్పి ఉండేనా? దేవుడు తన ప్రథమ పుత్రుని ఈ లోకమునకు పంపినప్పుడు దేవుని దూతలందరూ ఆయనను పూజింపవలెను అని చెప్పుచున్నాడు. ఇది ప్రభువాక్కు. ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనం నుండి 20వ వచనం వరకు. యోహాను చెరసాలలో బంధింపబడిన పిమ్మట యేసు గలిలయ సీమకు వచ్చి, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించెను. యేసు గలిలయ సరస్సు తీరమున వెళ్ళుచుండగా వలలు వేసి చేపలను పట్టు
సీమోనును అతని సోదరుడు అంద్రేయను చూచెను. వారు జాలరులు, మీరు నన్ను అనుసరింపుడు అని మిమ్ము మనుషులను పట్టు జాలరునుగా చేసెదను అని యేసు వారితో ఈ విధముగా పలికెను. వెంటనే వారు తమ వలలను విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. అచట నుండి యేసు మరికొంత దూరము వెళ్ళి పడవలలో వలలను బాగు చేసుకొనుచున్న జెబెదాయి కుమారుడకు యాకోబును అతని సోదరుడగు యోహానును చూచి వెంటనే వారిని ఆయన చెంతకు పిలిచెను. వారు తమ తండ్రిని పనివారితో పడవలలో వదిలివేసి వెంటనే వచ్చి ప్రభువును అనుసరించిరి. వెంటనే వచ్చి యేసును అనుసరించిరి. వెంటనే వచ్చి యేసును అనుసరించిరి. ఇది క్రీస్తు సువిశేషము. Praise the Lord. Hallelujah. 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 యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసు ఆరాధన. తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన. పరిశుద్ధాత్మ దేవా వందనం, పరిశుద్ధాత్మ దేవా స్తోత్రం, పరిశుద్ధాత్మ దేవ ఆరాధన. Praise the Lord. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తు ప్రభువుని యందు మిక్కిలి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకరోజు బ్రదర్ జోసెఫ్ తంబి గారి ప్రాంగణానికి చేసినప్పుడు తంబి గారి సమాధి దగ్గర ఒక కుటుంబము కన్నీటితో ప్రార్థన చేస్తూ ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి ఆ తండ్రి మధుమేహ వ్యాధితో బాధపడుచు అనేక సంవత్సరములు ఆ మధుమేహం డయాబెటీస్ అంటాం కదా ఇంగ్లీష్లో, ఆ వ్యాధితో బాధపడుచు జీవిస్తూ ఉన్నాడు. చివరికి తన కాళ్ళకు ఒక చిన్న గాయమయ్యి అది సెప్టిక్గా మారిందట. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, అది శరీరం అంతా ప్రాకక ముందే ఆపరేషన్ చేసి దానిని తీసివేయాలి. మనకు తెలుసు, మెడికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి సిస్టర్లు ఇతర సిబ్బందికి తెలుసు, యాంపిటేషన్, సర్జికల్ రిమూవల్ ఆఫ్ ఏ లెగ్ అని అంటూ ఉంటాం. ఈ విధముగా ఆ వ్యక్తికి కాలు తీసివేశారు. ఆ కుటుంబము తంబి గారి సమాధి వద్దకు వచ్చి ప్రార్థన చేస్తుంటే ఆ సందర్భంలో నేను వచ్చా. అప్పుడు నాకు ఒక ఆలోచన వచ్చింది, ఒక సంఘటన గుర్తుకొచ్చింది. ఒకరోజు ఒక వైద్యుడు తాను ఆపరేషన్ చేసి ఈ విధంగా కాలును వేయబడిన రోగి దగ్గరకు వచ్చి చెబుతూ ఉన్నాడు, ఐ హ్యావ్ గుడ్ న్యూస్
అండ్ బ్యాడ్ న్యూస్ ఫర్ యూ. ఏమంటున్నాడు? ఐ హ్యావ్ ఏ గుడ్ న్యూస్ అండ్ బ్యాడ్ న్యూస్. మొదటిగా గుడ్ న్యూస్ చెప్తా. ఏమిటా గుడ్ న్యూస్? నీ కాలు నయమవుతూ ఉంది. ఇట్స్ గెటింగ్ క్యూర్డ్, ఇట్స్ గెటింగ్ హీల్డ్. ఏమంటున్నాడు? నీ కాలు స్వస్థపరచబడుతూ ఉంది, నిదానంగా నయమవుతూ ఉంది. ఏమిటా బ్యాడ్ న్యూస్? పొరపాటున నిన్నటి దినాన నీ రెండో కాలు తీసివేశా అన్నట. ప్రియా దేవుని బిడ్డలారా, I have a good news to you. I have a good news for you today. There is no bad news, only the good news. మంచి వార్త, శుభవార్త మాత్రమే మీకు వినిపిస్తాను. వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? వాట్ ఈస్ దట్ గుడ్ న్యూస్? దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ థంబి గారు అతి త్వరలోనే ధన్యత పట్టము పొందబోతున్నారు. అందరు గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అది సంతోషకరమైన వార్త కాదా? మంచి వార్తనే కాదా? అతి త్వరలోనే మన బ్రదర్ జోసెఫ్ థంబి గారు ధన్యత పట్టం పొందబోతున్నారు. దేవాది దేవుడు ఆయనను అత్యున్నత స్థానములకు లేవనెత్తబోతూ ఉన్నారు. అది ఇట్స్ ఏ వెరీ వెరీ గుడ్ న్యూస్. ప్రతి ఒక్కరికి కూడా సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించేవండి శుభవార్త. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది చెప్పి ఈరోజు వాక్యాలను ధ్యానించుకుందాం. వాక్యానుసారము ఈరోజు యొక్క ప్రత్యేకతను ధ్యానించుకొని ప్రార్థిద్దాం. మనందరం ఎందుకు ఈ పరిశుద్ధ ప్రాంగణానికి చేస్తున్నామని ఆలోచించుకుందాం. ఈ పవిత్ర స్థలానికి ఎందుకు నీవు నేను ఇచ్చేస్తున్నాం? మనతో బంధువులు, మిత్రులు అందరూ ఎందుకు ఈ పరిశుద్ధ ప్రాంగణానికి, పవిత్ర స్థలానికి వస్తూ ఉన్నారు అని ధ్యానించినట్లయితే మనందరికీ తెలుసు కదా ఎందుకు వచ్చామండి. ఔటిపల్లి విషయాల్లో ఉన్నటువంటి ప్రజలు మాత్రమే ఈ పుణ్యక్షేత్రానికి, ఈ మహోత్సవాలకు రావట్లేదు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ ఉన్నటువంటి బంధువులు, బంధుమిత్రాదులు అందరూ కూడా ఈ మహోత్సవమునకు విచ్చేస్తూ ఉన్నారు. ఎందుకంటే 1939 సంవత్సరం నుంచి 1945 సంవత్సరం వరకు, తాను మరణించే వరకు బ్రదర్ జోసెఫ్ థంబి గారు ఈ పవిత్ర స్థలములో నివసించున్నారు. ఏం చేశారు? ఏం చేశారు? ఈ పవిత్ర స్థలంలో తన జీవాన్ని సాగనించి ఏం చేశారు? ప్రతి ఒక్కరికి ప్రభువు యొక్క సువార్తను ప్రకటించారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఈ ప్రాంతంలో జీవించడమే కాదు, ప్రభువు యొక్క సువార్తను ఔటబలి గ్రామంలోనికి, ఈ ప్రాంతంలోనే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సుదూర ప్రాంతాలకు కూడా వెళ్ళి బ్రదర్ జోసెఫ్ థంబి గారు ప్రభు యొక్క సువార్తను ప్రకటించారు. ప్రభువుకి అనేక మందిని పరిచయం చేశారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకే ఆ మహనీయుని యొక్క వర్ధంతిని కొనియాడుతున్నటువంటి మనందరం కూడా ఆ పరిశుద్ధుని యొక్క మధ్యస్థ ప్రార్థనల ద్వారా, ఆ పరిశుద్ధుని యొక్క ప్రార్థనల ద్వారా, వేడుదల ద్వారా, ఆయన యొక్క విశ్వాసమును బట్టి దేవాది దేవుడు మనల్ని, దేవాది దేవుడు మన కుటుంబాలను దీవిస్తారు అని, మన కోరికలు నెరవేరుస్తారు అని, మా కుటుంబంలో శాంతి సమాధానాలు నెలకొల్పబడతాయి అనేటువంటి దృఢ నిశ్చయముతో, విశ్వాసముతో ఈ పరిశుద్ధ స్థలానికి, పరిశుద్ధ ప్రాంగణానికి ఇచ్చేస్తున్నాం. అంతేకాదు, ఎంతోమంది విశ్వాసులు, ఎంతోమంది భక్తులు ఆ పరిశుద్ధి యొక్క సమాధి వద్ద మోకారించి కన్నీటి ప్రార్థన చేస్తున్నారు. నిన్నటి దినాన నేను
ఈ పరిశుద్ధ ప్రాంగణాన్ని చూడడానికి వచ్చి బ్రదర్ జోసెఫ్ తంబి గారి సమాధి వద్దకు వెళ్ళి ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఒక స్త్రీ తన చిన్నారి పాపతో సమాధి వద్ద మోకరించి సమాధి మీద పడుకుని సమాధికి ఆనుకొని కన్నీటితో ప్రార్థన చేస్తుంది. నేను ప్రార్థన చేసుకుని నేను లేచి వెళ్ళిపోదామనుకునేసరికి ఈ స్త్రీ వచ్చి కన్నీటితో ప్రార్థన చేస్తుంది. అయ్యా బ్రదర్ జోసెఫ్ తంబి గారా, తాగుడుకు బానిసైనటువంటి నా భర్తను మార్చయ్యా, మా కుటుంబంలో శాంతి సమాధానం లేవయ్యా అని గట్టిగా కన్నీటితో ప్రార్థన చేస్తూ ఏడుస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆమె కాదు, అనేక మంది విశ్వాసులు, అనేక మంది భక్తులు ఈ పరిశుద్ధ ప్రాంతానికి వచ్చి బ్రదర్ జోసెఫ్ తంబి గారిని దర్శించుకొని ఆ సమాధి వద్ద కన్నీటితో ప్రార్థన చేసి అనేకమైనటువంటి కోరికలను కోరుకుంటున్నారు. ప్రత్యేకంగా సంతానం లేనటువంటి బిడ్డలు, సంతానం లేకుండా బాధపడుతున్న కుటుంబాలు ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా అనేకమైన మేలులు పొందుకుంటూ ఉన్నారు, సంతానమును పొందుకుంటూ ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎందుకు ప్రభువు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని, ఎందుకు ఈ మన బ్రదర్ జోసెఫ్ తంబి గారిని అంతగా ఆశీర్వదించారు? ఎందుకు ఆశీర్వదించారు? ఈ ప్రశ్నకు జవాబు, ఈ ప్రశ్నకు సమాధానము ఈరోజు మనము వినినటువంటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు తెలియపరుస్తున్నాయి. ఎందుకు బ్రదర్ జోసెఫ్ తంబి గారిని, మన బ్రదర్ గారిని దేవుడు అంతగా ఆశీర్వదించారు? ఎందుకు అంతగా దీవించారు? ఎందుకు అంతగా మనకు ప్రీతి పాత్రలుగా చేశారు అంటే ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు చక్కగా మనకు సెలవిస్తున్నాయి. రెండవ పట్టణంలో దేవాది దేవుని యొక్క వాక్కు మనం విని ఉన్నాం. ఒకసారి గట్టిగా చదవండి. హెబ్రీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 1వ వచనం చదవండి ఒకసారి గట్టిగా. గతమున దేవుడు పెక్కుమార్లు పెక్కు విధములుగా ప్రవక్తల ద్వారా మన పూర్వీకులతో మాట్లాడాను. గతమున దేవుడు మన పూర్వీకులతో ఏ విధంగా మాట్లాడారు? పెక్కు ఏ విధంగా మాట్లాడారు? మన పూర్వీకుల ద్వారా, పూర్వీకులకు ప్రవక్తల ద్వారా మాట్లాడారు. అదే అంతేకాదు, ప్రభువు తన ప్రజలతో తాను సృష్టించిన సృష్టి ద్వారా కూడా మాట్లాడారు. అది పరిశుద్ధ వాక్యము సెలవిస్తుంది. దేవుడు తన ప్రజలతో ప్రకృతి ద్వారా కూడా మాట్లాడారు అని పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది. పూర్వము మన పూర్వీకులతో దేవుడు ప్రవక్తల ద్వారా, అనేక మంది న్యాయాధిపతులు, తాను ఎన్నుకున్నటువంటి న్యాయాధిపతుల ద్వారా తన యొక్క మాటలను తెలియపరిచేవారు. ఎంతమంది ప్రవక్తలున్నారు మీకు తెలుసా? పూర్వ నిబంధన గ్రంథంలో చదివినట్టయితే ముఖ్యంగా చాలామంది ప్రవక్తలు ఉన్నారు. ముఖ్యంగా 12 మంది మైనర్ ప్రాఫిట్స్ అని అంటూ ఉంటాం. ఇంగ్లీష్లో 12 మైనర్ ప్రాఫిట్స్ అండ్ 4 మేజర్ ప్రాఫిట్స్. పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు. ఎంతమంది? మొత్తం 16 మంది. ఇంకా ఎక్కువ మంది ప్రవక్తలు ఉన్నారు. కానీ ముఖ్యంగా ఈ 16 మంది ప్రవక్తలు, 12 మంది చిన్న ప్రవక్తలు, 4 పెద్ద ప్రవక్తలు. ఈ ప్రవక్తల ద్వారా ప్రభువు తన యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియపరిచారు. అది మనం చదువుకుంటూ ఉన్నాం. మరి ఈ కాలంలో ప్రభు ఏ విధంగా తన సందేశాన్ని తన ప్రజలకు తెలియపరుస్తూ ఉన్నారు అంటే మనకు వాక్యం సెలవిస్తుంది. ఈ కడపటి రోజులలో ఆయన తన కుమారుని ద్వారా మనతో మాట్లాడాను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎవరో ఈ కుమారుడు? ఎవరు దేవుని కుమారుడు? మీకు తెలుసు అందరికీ? ఎవరు ఈ దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. మొన్నగా క్రిస్మస్ పండుగ చాలా చక్కగా ఘనంగా జరుపుకున్నాం. ఎవరు దేవుని కుమారుడు? యేసుక్రీస్తు. ఎవరు? ఎవరు ఇతను? యేసుక్రీస్తు. అందరు నమ్ముతున్నారా దేవుని కుమారుడని? చేత అతను నమ్మిన వారు. మీరు నమ్మకపోతే ఇక్కడికి వేద్దాం. యేసుక్రీస్తు దేవుని కుమారుడు. అవునండి,
ఆమె యేసుక్రీస్తు ఎవరు అంటే దేవుని కుమారుడు అంటారు కదా. యేసుక్రీస్తు దేవుని కుమారుడు మీరే చెప్పారు కదా ఫాదర్. మరి ఇప్పుడు యేసుక్రీస్తు ఎవరు అని అంటారు కదా. కొలస్సీలకు రాసిన లేఖ 1వ అధ్యాయము 15వ వచనము ఒకసారి గట్టిగా చదవండి. కొలస్సీలకు రాసిన లేఖ క్రీస్తు అదృశ్యుడైన యేసుక్రీస్తు ఎవరు? దేవుని కుమారుడే కాదు, ఆయన అదృశ్యుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఎవరా క్రీస్తు ప్రభువు? అదృశ్యుడై ఉన్నటువంటి దేవుని యొక్క ప్రత్యక్ష రూపము. మరి ఈయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఎందుకు ఈ లోకానికి పంపించబడ్డాడు? మీకు అందరూ తెలుసు కదా. పుట్టినరోజు జరుపుకున్నాం మొన్న, క్రిస్మస్ పండుగ. ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? పాపులను రక్షించడానికి. చాలా చక్కగా చెబుతున్నారు. ఇంకా దేవుని యొక్క రాజ్యాన్ని ఈ లోకంలో స్థాపించడానికి ఈనాటి సువిశేషం చదువుకున్నాం. చక్కగా మన ప్రేమ్ కుమార్ ఫాదర్ గారు చదివారు. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనంలో చక్కగా చదువుకుని ఉన్నాం. కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది. హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని సువార్తను ప్రకటించు. ఎందుకు క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చాడు? దైవ రాజ్యాన్ని ఈ భూలోకంలో స్థాపించడానికి. ఇదిగో దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ఏం బోధిస్తున్నారు ప్రభు? ఎవరి సువార్త? దేవుని సువార్త. ఆయన సువార్త ప్రకటించడం. ఇక్కడ ఎవరి సువార్త ప్రకటిస్తున్నారు? దేవుని సువార్త. గట్టి చెప్పాలి. దేవుని సువార్త. ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీరు చదవండి. మార్కు శుభవార్త 1వ అధ్యాయము 14వ వచనము. దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తన చెంది సువార్తను విశ్వసించండి అని ఎవరు సువార్తను ప్రకటిస్తున్నాడు? నా సువార్తను అని చెప్పలా ప్రభు. క్రీస్తు ప్రభు ఏం చెప్పాడు? అని దేవుని సువార్తను ప్రకటించారు. ఏమిటి దేవుని సువార్త? క్రీస్తు ప్రభువే దేవుని సువార్త. ఈయన ఈ పరిశుద్ధమైనటువంటి పరలోక రాజ్యాన్ని ఈ లోకానికి స్థాపించి ఈ లోకంలో ప్రతి ఒక్కరిని ఆ రాజ్య సభ్యులుగా చేర్చాలనే ఉద్దేశము. దానికి అర్హత ఏమిటి? హృదయ పరివర్తన. దేవుని రాజ్యంలో నీ సభ్యుడిగా సభ్యురాలుగా కావాలంటే ఏం చేయాలి? ఏమిటా దానికి అర్హత అంటే నీ హృదయ పరివర్తన చెందాలి. నీ హృదయము పవిత్రంగా ఉండాలి. నీవు హృదయ పరివర్తన చెందినప్పుడు నీవు దేవుని రాజ్యమునకు అర్హుడవు. ఆ దేవుని రాజ్యాన్ని ఈ లోకంలో నెలకొల్పడానికి, ఈ లోకంలో ప్రభువు నెలకొల్పడానికి వచ్చారు. క్రీస్తు ప్రభువు ఈ లోకంలో తన మరణ పునరుత్థానము ద్వారా దైవ రాజ్యానికి పునాదిని వేశారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఈ దైవ రాజ్యాన్ని ప్రపంచపు నలుమూలల విస్తరింప చేయాలని ఈరోజు ప్రభువు అనేక మందిని ఎన్నుకుంటున్నారు. తన యొక్క సేవకు పిలుచుకుంటూ ఉన్నారు. మనము మార్కు శుభవార్తలను చదువుకుని ఉన్నాం. ఏమిటా వాక్యాలు? అనుసరింపము. సీమోను అతని సోదరులకు ఆంద్రేకు యేసు ప్రభు తన వారి దగ్గరకు వెళ్ళి ఫాలో మీ. ఎక్కువే మాట్లాడాల. నేను అది చేస్తాను, ఇది చేస్తాను, నేను అవి ఇస్తాను, నీకు మిద్దెలు ఇస్తాను, సిరి సంపదలు ఇస్తాను, నన్ను అనుసరించండి అని ప్రభు పలికాడా? ఏమని పలుకుతున్నాడు? మీరు నన్ను అనుసరింపుడు. జస్ట్ ఫాలో మీ. ఏమంటున్నాడు? ఫాలో మీ. అంతేకాదు ఆ ప్రాంతం గుండా వెళుతూ ఇంకా ఇద్దరు చూస్తున్నారు. ఎవరు అతను? ఎవరు వీళ్ళు?
జబదాయి కుమారులకు యాకోబును యాకోబు అతని సహోదరుడు యోహాను యోహాను వీరిని కూడా నన్ను అనుసరింపమంటున్నాడు. అనుసరింపమంటే ఏమన్నారు వీడు? వారు తమ తండ్రిని పనివారితో పడవలు ఏమన్నారు వీళ్ళు? వెంటనే వారి తండ్రిని పడవలను అన్నిటినీ విడిచిపెట్టి ఆయనను అనుసరించారు. నన్ను అనుసరించండి అనగానే వెంటనే ఆయనను అనుసరిస్తున్నారు. ఎందుకు ప్రభు వీరిని ఎన్నుకున్నాడు? మరి ప్రస్తుత కాలంలో ఎంతోమంది గురువులను, ఎంతోమంది కన్యాస్త్రీలను, ఎంతోమంది బోధకులను దేవుడు ఎన్నుకుంటూ ఉన్నాడు. దేనికి? తన సువార్తను ప్రకటించడానికి. తన సువార్తను ప్రకటించడానికి. ఈ సువార్తను ప్రకటించడానికే ప్రభువు మన బ్రదర్ జోసెఫ్ తమ్మి గారిని ఎన్నుకున్నారు, పిలుచుకున్నారు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ సువార్త ఏమి చేస్తుంది? సువార్త ప్రకటించబడుతుంది. సువార్త వల్ల మనం పొందుకునేది ఏమిటి? సువార్త వల్ల మనకు వచ్చేది ఏమిటి అని ఒకసారి ధ్యానించినట్లయితే, ప్రియ దేవుని బిడ్డలారా, రోమీయులకు రాసిన లేఖ 1వ అధ్యాయము 17వ వచనంలో పరిశుద్ధ వాక్యం సెలవిస్తుంది, మనుషులు ఎట్లు నీతిమంతులుగా చేయబడతారో ఈ సువార్త తెలియపరుస్తూ ఉందట. ఏమిటంటే సువార్త ఏం చేస్తుంది? ఈ సువార్త విశ్వాసము ద్వారా నీతిమంతుడు జీవించును అని వ్రాయబడినట్లు, చదవమ్మా, విశ్వాసము మూలముగా అంతకంతకు విశ్వాసము కలుగునట్లు దేవుని నీతి దాని యందు బయలుపడుచున్నది. చాలు. ఈ సువార్త ఏమి చేస్తుందంటే మనుషులు ఏ విధంగా నీతిమంతులుగా చేయగలుగుతారో తెలియపరుస్తూ ఉందట. నీవు నీతిమంతులుగా జీవించాలంటే, నీవు నీతిమంతులుగా మారాలి అంటే ఈ సువార్త మనకు తెలియపరుస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఏదో ప్రాంతం నుంచి, ఎంతో దూరం ఉన్న ప్రాంతం నుంచి ఈ కుగ్రామం అనేటువంటి ఔటపల్లి ప్రాంతానికి ఇచ్చేశారు. దేని నిమిత్తం? ఇక్కడ సువార్తను ప్రకటించడానికి. ఔటపల్లిలో ఉన్నటువంటి విశ్వాసులకు మాత్రమే కాదు, ఔటపల్లిలో జీవిస్తున్న ప్రజలకు మాత్రమే కాదు, ప్రక్క ఉన్నటువంటి పల్లెలలో సువార్తను ప్రకటించారు. ఎంతోమందిని వారి యొక్క చెడు మార్గాల నుంచి మంచి మార్గాలకు నడిపించారు. వారి యొక్క కుటుంబాలలో సమస్యలు ఉన్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేసి వారి యొక్క జీవితాలను ధన్యం చేస్తున్నారు. శాంతి సమాధానంతో వారి యొక్క కుటుంబాలను నింపుతున్నారు. అందుకే ఆ బ్రదర్ జోసెఫ్ తంబి గారిని దేవుడు అంతగా ఆశీర్వదించారు. ఆ ప్రభువు ఆయనను దీవించాడు తన సువార్తను ప్రకటించడానికి. మార్కు శుభవార్త 3వ అధ్యాయం 14వ వచనంలో పరిశుద్ధ వాక్యం మనకు సెలవిస్తుంది చక్కగా. దేవుడు తాను పిలుచుకున్న వారిని 2 ఉద్దేశముల కొరకు పిలుచుకుంటూ ఉన్నాడు. ఎందుకు? తనతో ఉండటానికి, తన సువార్తను ప్రకటించడానికి. ఎన్ని ఉద్దేశాల కొరకు పిలుచుకుంటున్నాడు? ఈ 2 ఉద్దేశాలు. వేరే ఉద్దేశాల కొరకు ప్రభువు గురువులను, కన్యాస్త్రీలను, బోధకులను పిలుచుకోలేదు. 2 ఉద్దేశాలు. ఒకటి ఏంటి? తనతో ఉండుటకు, టు ప్రే, ప్రార్థించుటకు, ప్రకటించుటకు. దేనికి పిలుచుకుంటున్నాడు ప్రభు? గట్టిగా చెప్పాలి. ప్రభు నిన్ను నన్ను ఎన్నుకున్నాడు. దేనికి? బ్రదర్ జోసెఫ్ తంబి గారిని పిలుచుకున్నాడు. దేనికంటే 2 విషయాలు చేయడానికి. 2 విషయాలు ఏమిటివి? ప్రార్థించడానికి, ప్రకటించడానికి. ఎవరి కొరకు ప్రార్థించాలి? ఏమి ప్రార్థించాలి? అది చాలా పెద్ద సబ్జెక్ట్. ఎవరి కొరకు ప్రార్థించాలి? బ్రదర్ జోసెఫ్ తంబి గారు ఎవరి కొరకు ప్రార్థించారు? ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. తనను దేశించిన వారి కొరకు ప్రార్థించాడు. తనను హేళన చేసిన వారి కొరకు ప్రార్థించారు. తనను బిచ్చగాడు అని దూషించిన వారి కొరకు ప్రార్థించాడు. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. అది దైవ సేవకుడు బ్రదర్ జోసెఫ్ తంబి గారు చేసిన గొప్ప పని. అందుకే దేవుడు ఆ బ్రదర్ గారిని అంతగా దీవించారు.
ఏం చేశారు? ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించారు. కుల మత భేద వర్గ తారతమ్యాలు లేకుండా ప్రజలందరి కొరకు ఆయన ప్రార్థించారు. రెండవది ఏమిటి? రెండవ ఉద్దేశం ఆయన సువార్తను ప్రకటించాడు. ఏ ప్రాంతంకి వెళ్ళాను ప్రభు గురించి వారికి పరిచయం చేస్తున్నాడు. ఇదిగో క్రీస్తు భగవానుడు నీ కొరకు నా కొరకు ఈ లోకానికి వచ్చారు, నీకు రక్షణ ప్రసాదించడానికి, నీ కుటుంబానికి రక్షణ ప్రసాదించడానికి వచ్చారు, జ్ఞానస్థానం స్వీకరించు అని క్రీస్తుని ప్రకటించాడు. అది ప్రతి ఒక్క క్రైస్తవ సహోదరి సహోదరుడు చేయవలసిన పని. మనం అనుకుంటూ ఉంటాం, గురువులు కదా ఎన్నుకోబడ్డారు, కన్యాస్త్రీలు కదా ఎన్నుకోబడ్డారు, ఉపదేశాలు కదా ఎన్నుకోబడ్డారు, ఇతర బోధకులు కదా ఎన్నుకోబడ్డారు, మా పని గృహస్థ జీవితం జీవించడమే కదా అని మీరు అనుకోవద్దు. మరొకసారి చెబుతున్నా, ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. జ్ఞానస్థానం స్వీకరించినటువంటి ప్రతి ఒక్క విశ్వాసురాలు యొక్క కర్తవ్యము ఏమిటది? ప్రార్థించడం. గట్టి చెప్పాలి, ప్రార్థించడం, ప్రకటించడం. ప్రియ దేవుని బిడ్డలారా, గ్రహం బిల్లీ గ్రహం అనేటువంటి ఒక సువార్థికుడు, ఒక బోధకుడు, అమెరికా దేశానికి చెందినటువంటి వాడు. చాలా గొప్ప ప్రసంగికులు, ఉజ్జీవ ప్రసంగికులు అంటూ ఉంటాం కదా, చాలా గొప్ప ప్రసంగికులు, రేడియో ప్రసంగికులు, అనేక మందికి సువార్తను ప్రకటించారు. ఈ బిల్లీ గ్రహం అనేటువంటి ప్రబోధకుడు, సువార్త ప్రబోధకుడు, బోధకుడు కొంతమంది ఈయన దగ్గరకు వచ్చి, అయ్యా ఏమిటి నీ రహస్యం? ఇంత గొప్పగా ప్రసంగాలు చెబుతున్నావు, ఎంతమందిని ప్రభు వైపుకు మరచగలుగుతున్నావు, ఎంతమందిని నీవు ఆకర్షించగలుగుతున్నావు, ఏమిటి రహస్యం అని ఈ బిల్లీ గ్రహాంని వచ్చి అడిగారట. అడిగినప్పుడు ఈయన నవ్వుతూ 3 రహస్యాలు ఉన్నాయి అన్నమాట. ఏమిటయ్యా రహస్యాలు? ఎన్ని రహస్యాలు? 1 2 3. ఎన్ని రహస్యాలు? 3 రహస్యాలు. మొట్టమొదటి రహస్యం ప్రార్థన. ఏంటిది? రెండవ రహస్యం ప్రార్థన. మూడవ రహస్యం అది కూడా ప్రార్థనే. ఏమన్నాడు? 3 రహస్యాలు ఉన్నాయి. నేను ఎంత గొప్పగా దీవించబడ్డాను అంటే, నేను ఎంత గొప్పగా ప్రసంగాలు చేయగలుగుతున్నానంటే, నేను ఎంత గొప్పగా ప్రజలను దేవుని వైపు ఆకర్షింపగలుగుతున్నానంటే దానికి 3 రహస్యాలు ఉన్నాయి. ఏమిటా 3 రహస్యాలు? మొట్టమొదటిది ప్రార్థన, రెండవది ప్రార్థన, మూడవది కూడా ప్రార్థన. దేవుని బిడ్డలారా, మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా ఆ ప్రార్థన జీవితం ద్వారానే ప్రభువు చేత దీవించబడ్డారు, ఆశీర్వదించబడతాడు. అందుకే ఈ 3 రోజులు కూడా, ఈ 3 రోజులు కాదు, సంవత్సరం అంతా కూడా అనేక మంది భక్తులు, విశ్వాసులు ఆయన దర్శించుకొని ప్రార్థన చేస్తున్నాడు. అయ్యా మా కొరకు ప్రార్థించాయా, మా కుటుంబం కొరకు ప్రార్థించాయా అని ఆ పరిశుద్ధుని యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా దీవెన పొందుకోగలుగుతున్నారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు దేవుడు మనకు మరొక గొప్ప వచనాలను ఇస్తున్నారు. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనము. గట్టిగా చక్కగా చదవండి అమ్మా. ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయం 10వ వచనము. ఈరోజు మనము మొదటి పట్టణంలో చదువుకున్నాం, దాని కింద ఉన్నటువంటి వచనాలు. కానీ నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను పాటించి వారిని 1000 తరముల దాకా కరుణింతును. బ్రదర్ జోసెఫ్ తంబి గారిని దేవుడు ఎందుకు అంతగా దీవించారు, ఆశీర్వదించారంటే, నన్ను ప్రేమించు వారిని, నా ఆజ్ఞలను పాటించు వారిని నేను 1000 ఎన్ని తరాలు? 1000 తరములు. 7 తరాలు కాదు, 70 తరాలు. ఎన్ని తరాలు? 1000 తరాల వరకు నేను కరుణింతును, వారిని కరుణిస్తాను, వారిని దీవిస్తాను అని అంటున్నారు. మరి మన బ్రదర్ జోసెఫ్ తంబి గారు క్రీస్తుని ప్రేమించారు, క్రీస్తు ఆజ్ఞానుసారం జీవించారు, క్రీస్తుని ప్రకటించారు. ఆయన గురువు కాదు కదండి, క్రీస్తు ఎలా ప్రకటించారు? మీలాగా గురువు కాదుగా సువార్తను ప్రకటించడానికి
అని అనుకోవచ్చు. ఆయన జీవితమే ఒక సువార్త ప్రకటన. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పునీత అసిసిపురం ఫ్రాన్సిస్ వారు అంటూ ఉంటారు, మా పాలక పునీతులు, ప్రీచ్ ద గాస్పెల్ at all times, use the words if necessary. చక్కని వాక్కులు. నీ జీవితాంతా కూడా ప్రభుని ప్రకటించు, ప్రభు యొక్క సువార్తను ప్రకటించు. అవసరమైనప్పుడే నీవు మాటలు ఉపయోగించు. ఏమంటున్నాడు? మనం దానికి జస్ట్ ఆపోజిట్ చేస్తుంటాం కదా. ఏం చేస్తూ ఉంటాం? మాటలు ఎక్కువ చెప్తాం, తక్కువ ప్రార్థన చేస్తాం, తక్కువ జీవిస్తాం. ఫ్రాన్సిస్ వారు ఏమంటున్నారు? ప్రతిరోజు ప్రభువుని ప్రకటించు, ప్రతిరోజు సువార్తను బోధించు. అవసరమైనప్పుడే మీరు అవసరం అనుకుంటేనే మీరు ఏం చేయాలి? పదాలను ఉపయోగించాలి. యూజ్ ద వర్డ్స్ ఇఫ్ నెససరీ. అదే బ్రదర్ జోసెఫ్ తంబి గారు కూడా చేసింది. ఆయన ఎక్కువ ప్రసంగాలు మాకులాగా చెప్పరా, ఇతర బోధకుల్లాగా గట్టిగా అరిసి ప్రసంగాలు చెప్పలా. ఆయన జీవిత విధానం ద్వారా ప్రభుని ప్రకటించాడు. మరి ఈరోజు మనం బ్రదర్ జోసెఫ్ తంబి గారి నుంచి నేర్చుకునేది ఏమిటంటే రెండు విషయాలు. ప్రార్థించు, ప్రభుని ప్రకటించు. మరి ఈ 3 దినాలు, ఈరోజు రేపు ఎల్లుండే ఈ పరిశుద్ధ ప్రాంగణానికి ఇచ్చేసాడు ప్రతి ఒక్క విశ్వాసుడు, ప్రతి ఒక్క బిడ్డ దేవుని యొక్క కృప పొందుకోవాలని, అనేకమైన ఆత్మీయ వరాలు, అనేకమైన దీవెనలు వారి యొక్క కుటుంబంలో నిండుగా మెండుగా పొందుకోవాలని ప్రభువు ఇక్కడికి ఇచ్చేసే ప్రతి ఒక్క బిడ్డను బ్రదర్ జోసెఫ్ తంబి గారి మధ్యస్థ ప్రార్థన ద్వారా 30 60 100 దీవించి ఆశీర్వదించాలని ఈ పరిశుద్ధమైన దివ్య బలి పూజలో ప్రత్యేక విధంగా వేడుకుందాం. బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. అందరూ బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి. బ్రదర్ జోసెఫ్ తంబి గారా మా కొరకు వేడుకొనండి.